వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి సాయి బంధువులారా ఇక్కడ అదే అభ్యర్థిస్తున్నాం. అంతేకాకుండా మేము నిర్మలంగా ఉన్నాం మీ ముందు. నువ్వేం చేస్తున్నావంటే ధ్యానాస్తుడివై ఉన్నావు, ఆత్మానుసంధానంలో మునిగి ఉన్నావయ్యా. కాబట్టి దేవా అటువంటి అంటే యోగ నిద్రలో ఉన్నావు నువ్వు. అక్కడ యోగ నిద్రలో ఉన్నటువంటి నిన్ను చూసి నాకు చాలా ఆనందం ఇస్తుంది బాబా, హృదయం రమిస్తుంది. కాబట్టి దేవా అమృతమైన నీ వచనాలు వినడానికి మేము తప్పిస్తున్నాం. దయచేసి నీ మాటలు లేచి 2 మాటలు మాట్లాడవయ్యా అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. ఎంత బాగా అద్భుతంగా చెప్పడం జరుగుతుందో. సాయి సచరిత్ర మనం చూస్తే బాబా 1854 సంవత్సరంలో 16 సంవత్సరాల బాలుడుగా సెలతికి రావడం అనేది జరిగిందట. వచ్చిన బాలుడు ఏం చేశాట? వేప చెట్టు కింద ఉన్నాడు ఆయన. ఆ వేప చెట్టు కింద ఏం చేస్తున్నాడు ఆ పిల్లవాడు? ఆత్మానుసంధానం చేస్తూ ఉన్నాడట ఎల్లవేళలా. ఇక్కడ ఆత్మానుసంధానం అనే పదం వచ్చిందండి ఇక్కడ మనకి. అంటే ఆత్మానుసంధానం అంటే ఏమిటి అంటే మన ఆత్మను పరమాత్ముడితో లీనం చేయటం అంటే పూర్తి స్థాయి ఏకాగ్రతతో ఉండటము. ఉదాహరణకి మనం కూర్చున్నాం, సాయి అనుకుంటున్నాం, కనులు మూసుకున్నాం అనుకున్నాం. ఇంకా బాహ్యంగా మనకి వినిపించిన శబ్దాలు కానీ లేదు అంతరాయాలు కానీ మన ముందు ఏమైనా కూడా ఇంకా మనం వినే శక్తిని కూడా కోల్పోతాం, పూర్తిగా లీనమైపోతాం. అక్కడ మనం చూడండి, బాహ్య స్పృహ అనేది కోల్పోతాం, పూర్తిగా కోల్పోతాం. అంటే అనుసంధానం చేసేసాం. కనెక్టివిటీ, అనుసంధానం అంటే కనెక్టివిటీ. ఉదాహరణకి గతంలో కూడా చెప్పుకున్నాం. ఆత్మానుసంధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ ఫోన్ మనం తీసుకున్నాం. శాటిలైట్ ఫోన్ ఎప్పుడు మోగుతుందంటే సెల్ ఫోన్ ఎప్పుడు మోగుతుంది? పైనుంచి శాటిలైట్ నుంచి ఆ వేవ్స్ వచ్చి మన సెల్ ఫోన్కి కనెక్ట్ అయినప్పుడే రింగ్ అవుతుంది ఫోన్. అప్పుడు మనం హలో అంటే అవతల వాళ్ళు హలో, మన మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు మనకి వినిపిస్తున్నాయి. సమ్టైమ్స్ ఏమవుతుంది, కొన్ని సందర్భాలలో మనం ఫోన్ చేసినప్పుడు మీరు డయల్ చేసిన సబ్స్క్రైబర్ ప్రస్తుతానికి పరిధిలో లేడు, తర్వాత కాసేపు ప్రయత్నం చేయండి అని చెప్తుంది. అంటే అర్థం ఏమిటి? ఆ గెయిన్ లో లేడు, ఆ శాటిలైట్ కక్ష పరిధిలో లేడు, అక్కడ దాంతో కనెక్ట్ అవటంలా. చూడండి, అదేవిధంగా ఆత్మనుసంధానం చేయటం అంటే మనం పరిపూర్ణమైన ఏకాగ్రతతో పరమాత్ముడితో లీనమవుతాం. బిట్వీన్ సోల్ అండ్ సూపర్ సోల్, ది కనెక్షన్ బిట్వీన్ ద సోల్ అండ్ సూపర్ సోల్, జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ కనెక్షన్. అందుకే బాబా ఏమంటున్నాడు? బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ధనికుడితో బాబా ఏమన్నాడు? మనసును పావనం చేసుకో. ముందు బ్రహ్మజ్ఞానం పొందాలంటే మనసును పావనం చేసుకోవడం అంటే అర్థం ఏమిటి? కోరికలు లేకుండా ఉండే స్థితికి రా, తెచ్చుకో, అప్పుడే నీకు ఇది లబ్ధవుతుంది అన్నాడు బాబా. పొందగలుగుతావు అన్నాడు బాబా. అంటే బాహ్య స్పృహను కోల్పోమంటున్నాడు బాబా. అందులో మరలా ఇంకొక మాట ఏం చెప్పాడు దశ సూత్రాలలో? బాహ్య స్పృహను అంటే బాహ్యంగా ఉన్న ప్రపంచాన్ని చూడకుండా అంతర్ముఖులవ్వండి అంటున్నాడు సాయిబాబా. అంతర్ముఖులం అవటువంటి అర్థం ఏమిటి? ఇంకా బాహ్యంగా ఉన్న విషయాలు పట్టించుకోకుండా లోనికి చూచుట. లోపల చూడటం అంటే చింపేసుకొని చూడటం అని కాదండి. లోపల చూడటం అంటే కనులు మూసుకొని పరిపూర్ణంగా ఇంకా మనం ఇంప్రెస్ అయిపోవటం, ఇన్వాల్వ్ అయిపోవటం, మనలో ఉన్న ఆ సాయినాథుడు దివ్యమంగళ స్వరూపాన్ని తదేక దృష్టితో చూసే ప్రయత్నం మనం చేయటము. కాబట్టి సాయి బంధువులారా, అపోహలు పక్కన పెట్టండి. ఇవాళ చాలా మందిలో అపోహ ఉంది. ధ్యానం అంటే ఇలా కూర్చొని ఇలా ఊగితే ధ్యానం అనుకుంటున్నారు చాలా మంది. ఇలా ఊగాట. కొంతమంది నిజమండి, సీరియస్గా చెప్తున్నమాట. చాలా మంది చూసినా అదే బాధేస్తుంటుంది. కొంతమంది కేకలు అంటే ఏంటంటే ధ్యానంలో ఉన్నాడండి ఆయన, డిస్టర్బ్ చేయకండి. ఇంకొక ఆయన డామని పడిపోయి ఉంటాడు అక్కడ. ధ్యానంలో ఉన్నాడు సార్, ఆయన లేపకండి, వెళ్ళిపోయాడు, దాటేశాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు అంటారు. హిమాలయాలు కాదు, ఆయన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉన్నట్ట, లోటుకి వచ్చాడు, డామని పడ్డాడు అక్కడ. ఆ తర్వాత తెలుస్తుంది.
ఇవాళ లో బీపీకి ఆత్మానుసంధానానికి తేడా ఉందండి. లో బీపీని ఆత్మ అనుసంధానం అనుకుంటే పిచ్చితనం, కానీ చాలా తేడా ఉంది. అందుకే స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అక్కడ. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.